ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం ఒక మంచి స్మార్ట్ ఫోన్ ని పర్చేజ్ చేయాలంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు ఎక్కువ ఫీచర్స్, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అప్డేట్స్ మనకు ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం మాత్రం నిజంగా క్రేజీగా 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా మంచి మంచి మొబైల్ ఫోన్స్, పవర్ఫుల్ అండ్ ఆల్మోస్ట్ లాంగ్ లాస్టింగ్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. దానిలో మోస్ట్ హైలీ రికమెండెడ్ 2 మొబైల్ ఫోన్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, ఒకవేళ గెస్ట్ చేస్తే వీడియోని పాస్ చేసి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ గెస్ట్ చేయలేకపోయారా నేనే చెప్పేస్తాను. ఎవరైతే వన్ ప్లస్ కంపెనీ సృష్టించారో అతను వన్ ప్లస్ నుంచి బయటకు వెళ్లి తయారు చేసినటువంటి ఫోన్ ఇది. దిస్ ఇస్ నథింగ్ బట్ నథింగ్ ఫోన్ 2A వెర్సెస్ వన్ ప్లస్ నాట్ CE4. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఇందులో మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 24,000కి వస్తుంది. ఇందులో మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 25,000 రూపాయలకు వస్తుంది. కార్డ్ ఆఫర్స్ తో ఒక 1,000-1,500 రూపాయల దాకా అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తూ ఉంటుంది. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏది పర్ఫెక్ట్ చాయిస్ అనేది నేను మీకు డీటెయిల్డ్ గా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ చేసేస్తాను. సో వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంపారిజన్స్ తో పాటు మరిన్ని అన్బాక్సింగ్స్, బై ద వే 2 మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన అన్బాక్సింగ్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిపోయినాయి. చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆ తర్వాత మీకు ఈ వీడియో మరింత క్లారిటీగా, క్లియర్ గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 మొబైల్ ఫోన్స్ యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ అలాగే డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో 2 కూడా ఆల్మోస్ట్ ఆల్ చూడటానికి మనకి సిమిలర్ గానే ఉండడం జరుగుతుంది. వేర్ వన్ ప్లస్ నాట్ CE4 వచ్చేటప్పటికి మనకి 8.4 mm వస్తే ఇది వచ్చేటప్పటికి 8.5 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. సో 1 mm డజంట్ మ్యాటర్. కాకపోతే ఇంట్రెస్టింగ్ గా నాకు వన్ ప్లస్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇందులో మనకి 5,500 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చినా గానీ జస్ట్ 185 grams రావడం జరుగుతుంది. వేర్ ఇక్కడ నథింగ్ వచ్చేటప్పటికి మనకి 190 grams. ఈవెన్ ఇందులో మనకి ఒక 500 mAh బ్యాటరీని తక్కువగా తీసుకొచ్చిన, అంటే ఇందులో మనకి 5,000 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రం ఉంటుంది. బట్ వెయిట్ మేనేజ్మెంట్ మాత్రం ఇది చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు కంపేర్ టు నథింగ్ కన్నా. అండ్ ఈ 2 మొబైల్ ఫోన్స్ లో మనకి IP54 వాటర్ రేటింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో చిన్నపాటి తుప్పర్లు ఇలాంటి వాటన్నిటికి ఇవన్నీ కూడా సస్టైన్ అవ్వగలవు. బ్యాక్ సైడ్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేశారు. చూడటానికి గ్లాస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నథింగ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని మన ముందు తీసుకొచ్చారు. ఇది కొంచెం బెటర్ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా. వన్ ప్లస్ లో వీళ్ళు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు ఏంది అనేది ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. కానీ ఇందులో మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో పాండా కన్నా కానీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 2 మొబైల్ ఫోన్స్ డిజైన్ పరంగా యూనిక్ స్టైల్లో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. వేర్ ఇందులో మీకు వచ్చేటప్పటికే 2 కలర్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతుందో మార్బుల్ కైండ్ ఆఫ్ కలర్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే డార్క్ ఎడిషన్ ని అంటే బ్లాక్ కలర్ అయితే మనం తీసుకొచ్చారు. వేరే ఇక్కడ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్. కాకపోతే ఇందులో మనకి బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ ఏదైతుందో ట్రాన్స్పరెంట్ ఇస్తారు. సో దట్ మనకి లోపల ఉన్నటువంటి ఆ స్ట్రిప్స్ ఏవైతే ఇవన్నీ మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ గా మన మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కెమెరా మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వర్టికల్ గా చూడటం మనకి కామన్ గా చూస్తుంటాం. బట్ ఇక్కడ హారిజాంటల్ గా ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం యూనిక్ లుక్. ఇంకా చెప్పాలన్నట్లయితే ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఐ టర్నర్ గా మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఈ ఫోన్ ఏంటి, ఏ మోడల్ ఏంటి అనేది. సో దీని యూనిక్ ఆస్పెక్ట్, దీని డిజైన్ అని చెప్పి మనం ఒప్పుకోవచ్చు. సో డిజైన్ పరంగా కూడా నాకు వన్ ప్లస్ కన్నా గానీ నథింగ్ నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ వన్ ప్లస్ లో లేని నథింగ్ లో ఉంది ఏంటి ఎడిషనల్ గా అంటే దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి నోటిఫికేషన్ లైట్స్. సో ఇవి వచ్చేటప్పటికి మీరు రకరకాల యాప్స్ ని యూజ్ చేసి దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో కావచ్చు, యూబర్ కావచ్చు, ఇలాంటి వాటిలో మనకు వస్తున్న డెలివరీ ఆర్డర్ అవుతున్న స్టేటస్ ప్రోగ్రెస్ బార్ ఉంటుంది సార్, అది LED లైట్స్ రూపంలో. ఈవెన్ మీరు ఫోన్ ఎప్పుడైతే ఇట్లా ఫ్లిప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ లైట్స్ వెలగట, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు కావచ్చు, కాల్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఇది మీకు కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు అలాంటి ఫీచర్స్ లేనటువంటి వన్ ప్లస్ కన్నా. సో డిజైన్ ప్రాస్పెక్ట్ లో అలాగే ప్రొటెక్షన్ పరంగా నథింగ్ నాకు కొంచెం బెటర్ అనిపించింది వన్ ప్లస్ నాట్ CE4 కన్నా గానీ. సో అలా అని చెప్పి వీడియో స్పాన్సర్ ఏం కాదు. సో ఉన్నది ఉన్నట్లు జెన్యూన్ గా చెప్తున్నా. ఇక ఈ 2 మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేస్ రావడం జరుగుతుంది. బట్ వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొప్రైటరీ ఫ్లూయిడ్ AMOLED టెక్నాలజీని అయితే ఇందులో యూజ్ చేశారు. అండ్ బై ద వే రెండిట్లో
కూడా మనకి 10-bit ప్యానలే. కలర్స్ పరంగా కావచ్చు, లేదంటే కాంట్రాస్ట్ లెవెల్స్ కావచ్చు, వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అనే నేను అంటాను. అండ్ రెండిట్లో కూడా మీకు 120 హెర్ట్జ్ కి సంబంధించిన స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికి అడాప్టివ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. అంటే 30 హెర్ట్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని మీకు 120 హెర్ట్జ్ దాకా డిపెండ్స్ అపాన్ మీరు వాడేటువంటి యాప్ ని బేస్ చేసుకొని ఇది మనకు రావడం అయితే జరుగుతుంది. సో బేసిక్ గా బ్యాటరీ పవర్ ని సేవ్ చేసుకోవడం కోసం ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇందులో అలాంటి టెక్నాలజీ అయితే ఏం లేదు. బట్ బ్యాటరీ 5500 mAh ఇచ్చారు కాబట్టి మీకు పెద్దగా బ్యాటరీ బ్యాకప్ లో డిఫరెన్సెస్ అయితే మీరు ఏం నోటీస్ చేయలేరు. అండ్ రెండిట్లో కూడా మీకు HDR10 అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. సో డిస్ప్లే పార్ట్ ఆఫ్ వ్యూ లో నాకు రెండు కూడా సిమిలర్ అనిపించింది. ఇన్ఫాక్ట్ రెండు కూడా మనకి చాలా లెస్ అండ్ థిన్ బెజల్స్ తోటి అలాగే సెంటర్ పంచోల్ కట్అవుట్ తో రావడం జరుగుతుంది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేర్ OnePlus Nord CE 4 ఏదైతే ఉందో మీకు మినిమం 900 నిట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మాక్సిమం 1100 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. వేర్ ఇక్కడ నథింగ్ 700 నిట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 1100 అండ్ పీక్ వచ్చేటప్పటికే 1300 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. సో బ్రైట్నెస్ నిట్స్ విషయంలో మీకు ఇక్కడ నథింగ్ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు OnePlus కన్నా. ఈ రెండిట్లో కూడా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఈ రెండిట్లో మీకేమనిపిస్తుంది? మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండు మొబైల్ ఫోన్స్ లో డిస్ప్లే ఒక్కటే బాగుంటే సరిపోతుందా? మరి దీంట్లో ఆడియో కూడా బాగుండాలి కదా. రెండిట్లోనూ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిట్లో హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ లో కూడా మనకు సపోర్ట్ తీసుకొచ్చారు. బట్ మీకు రెండిట్లో కూడా డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. సో ఇక్కడ OnePlus లో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొప్రైటరీ టెక్నాలజీ, వీళ్ళకి సంబంధించినటువంటి సౌండ్ ప్రొఫైల్స్ అయితే యూజ్ చేశారు. వేర్ నథింగ్ లో అలాంటి ఫీచర్స్ లేవు. బట్ ఇన్ ప్రాక్టికల్ గా నేను చెప్పడం ఎందుకు, మీరే ఒకసారి వినండి. రెండిటి యొక్క ఆడియో క్వాలిటీ చూసారు అన్నట్లయితే నాకు నథింగ్ ఫోన్ లో ఏదైతే ఉందో ఆడియో కొంచెం లౌడ్ అనిపించింది కంపేర్ టు OnePlus Nord CE 4 కన్నా గానీ. బట్ క్రిస్ప్ అండ్ క్లియర్ లో వచ్చినప్పుడు నాకు OnePlus బెటర్ అనిపించింది కంపేర్ టు నథింగ్ కన్నా. ఆబ్వియస్ గా మనకు లౌడ్ లో ఉన్నప్పుడు కొంచెం ఆ క్రిస్పీనెస్ అయితే మనం లూజ్ అవుతూ ఉంటాం. సో ఆడియో పరంగా చూసారు అన్నట్లయితే కనుక నాకు ఇక్కడ నథింగ్ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బ్యాటరీ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ ని యూజ్ చేశారు. వేర్ OnePlus Nord CE 4 లో వచ్చేటప్పటికే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొస్తే వేర్ నథింగ్ ఫోన్ 2A లో వచ్చేటప్పటికే మీకు కేవలం 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది. సో ఇది ఒక 500 mAh ఎక్కువగా రావడంతో పాటుగా ఇందులో మనకి 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ కేవలం 29 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే 1.5 day పక్కా, ఒకవేళ మీరు నామినల్ యూజర్ అయి ఉన్నట్లయితే 2 days పక్కా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ పైపెచ్చు ఇక్కడ మనకి బాక్స్ లో చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఎడిషనల్ గా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఇక్కడ నథింగ్ ఫోన్ 2A లో బాక్స్ లో అయితే మనకి చార్జర్ ఇవ్వరు. అండ్ ఇది 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మీరు మోడరేట్ యూజర్ అయినట్లయితే కనుక ఏ డే మీకు పర్ఫెక్ట్ గా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ హెవీ యూజర్ అయినా కానీ ఆల్మోస్ట్ ఆల్ 7-8 o'clock తర్వాత మళ్ళీ మనం తిరిగి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏ విధమైనటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కానీ ఇవ్వలేదు. సో ఈ బడ్జెట్ లో మనం వాటిని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీలో నాకు OnePlus Nord CE 4 ఏదైతే ఉందో బెటర్ అనిపించింది కంపేర్ టు నథింగ్ ఫోన్ 2A కన్నా గానీ. నేను బాగా ఇంప్రెస్ అయినటువంటి పార్ట్ ఏంటి అంటే ఇదే. ఎందుకంటే దీంట్లో మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చినా కానీ స్లిమ్ అండ్ స్లిక్ గా లైట్ వెయిట్ గా డిజైన్ చేశారు. వేరే ఇది కొంచెం మనకి 1 mm కొంచెం పెద్దగా ఉండటంతో పాటు ఒక 5 grams ఎక్కువగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. నిజంగా బ్యాటరీ సెగ్మెంట్ లో మాత్రం OnePlus డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అనే నా అభిప్రాయం. ఇక రెండిటి యొక్క వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండిటిలో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉన్నాయి. కాకపోతే నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికే వైఫై అలియన్స్ 6 కూడా ఉంది. అండ్ బ్లూటూత్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ నథింగ్ లో మీకు వచ్చేటప్పటికే జస్ట్ బ్లూటూత్ 5.3 ఇచ్చారు. వేరే ఇక్కడ 5.4 ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నథింగ్ ఫోన్ లో NFC ఉంది. OnePlus లో NFC అయితే లేదు. కానీ ఇందులో IR బ్లాస్టర్ ఇచ్చారు. వేరే IR బ్లాస్టర్ ఇందులో మిస్సింగ్. బట్ నన్ను అడిగితే కనుక ప్రాక్టికల్ పార్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి IR బ్లాస్టర్ కన్నా కానీ NFC, ఎందుకంటే వైర్లెస్ కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఉంటుంది సార్, వాటికి ఇది మీకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రెండు కూడా మనకి 5G మొబైల్ ఫోన్ సపోర్ట్. వేర్ నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికే 13 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తే వేరే ఇక్కడ కేవలం మనకి 7 బ్యాండ్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ రెండిట్లో కూడా వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే వోల్టా LTE సపోర్ట్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక వీటిలో ఉన్నటువంటి పోర్ట్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా USB 2.0 పోర్ట్స్ ని మన ముందు తీసుకొచ్చారు. రీడ్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 350 Mbps అలాగే రైట్ స్పీడ్ వచ్చేటప్పటికి అరౌండ్ 150 Mbps దాకా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక
అసలు మెయిన్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వేర్ వన్ ప్లస్ వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7 Gen 3 4 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 2.6 GHz గా మనకు రావడం జరుగుతుంది. అదే నథింగ్ లో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7200 Pro అని చెప్పి పేరుతో తీసుకొచ్చారు. సో పెద్దగా అంటే జస్ట్ తోక అంతే గానీ పెద్దగా నాకు 7200 కి దీనికి ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ ఇది కూడా మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.8 GHz గా రావడం జరుగుతుంది. అంటే దీనికి 0.4 GHz మనకి తేడా రావడం జరుగుతుంది. అండ్ జీపీయూస్ విషయానికి వచ్చారంటే వేరే ఇక్కడ ఎడ్రినోకి సంబంధించినటువంటి 720 GPU ప్రొవైడ్ చేస్తే వేరే ఇక్కడ మాలిక్ సంబంధించినటువంటి G610 GPU మన ముందుకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రెండిటిల్లో కూడా ఒకవేళ మీరు గేమింగ్ పర్పస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక మోడరేట్ గేమింగ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ రెండు పెర్ఫార్మెన్స్ సేమ్ అని నేను అంటాను. నెక్ టు నెక్ స్కోర్స్ చూసారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికి సుమారుగా 7 lakh స్కోర్ వస్తే వేరే ఇక్కడ వన్ ప్లస్ లో వచ్చేటప్పటికి 8 lakh ప్లస్ మనకు రావడం జరుగుతుంది. గిగ్బెన్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ వన్ ప్లస్ లో వచ్చేటప్పటికి సింగిల్ కోర్ 1134 అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి 2808 గా మనకు రావడం జరుగుతుంది. వేరే అదే నథింగ్ ఫోన్ చూసారు అన్నట్లయితే కనుక సింగిల్ కోర్ లో 1124 అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి 2495 గా రావడం జరుగుతుంది. వేరే సిపియు థ్రాటిల్ విషయానికి వచ్చారంటే వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 84-85% దాకా మనకు రావడం జరుగుతుంది. అదే నథింగ్ లో ఆల్మోస్ట్ ఆల్ 94% గా పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ వన్ ప్లస్ బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే పవర్ఫుల్ ప్రాసెసర్ కంపేర్డ్ టు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 Pro కన్నా గానీ వేర్ ఆప్టిమైజేషన్ అంటే హార్డ్వేర్ తో పాటు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఉంది చూసారా, అందులో మాత్రం నథింగ్ ఫెంటాస్టిక్. బట్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి డిఫరెన్సెస్ అనేది అనిపించదు. రెండు కూడా మీకు పెర్ఫార్మెన్స్ అనేది ఈక్వల్ గా అనిపిస్తుంది అన్లెస్ అండ్ అంటిల్ మీరు నెక్ టు నెక్ కంపేర్ చేస్తే గనక. బట్ కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే గనక మీకు వన్ ప్లస్ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు నథింగ్ కన్నా గానీ. రెండిటిలో కూడా మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అంటే వేరే నథింగ్ ఫోన్ లో మీరు చూసారు అన్నట్లయితే UFS 2.2 స్టోరేజ్ మనం ముందు తీసుకొస్తే వన్ ప్లస్ లో వచ్చేటప్పటికి మీకు UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. రీడ్ రైట్ స్పీడ్స్ ఏవైతే కొంచెం బెటర్ గా ఉంటుంది. ముఖ్యంగా గేమ్ ఆడేటప్పుడు లేదన్నట్లయితే 4K లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి హ్యాంగ్ లాగ్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నథింగ్ కన్నా గానీ వన్ ప్లస్ కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ రెండింటి యొక్క సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. ఇక OS విషయానికి వచ్చారు అంటే వేరే వన్ ప్లస్ లో వచ్చేటప్పుడు మనకి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తే వేరే ఇక్కడ మనకి నథింగ్ UI 2.5 తో మనకు రావడం జరుగుతుంది. సో రెండిటిలో కూడా దేనికి సంబంధించినటువంటి హైలైట్స్ దానికైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకు రెండు కూడా ఒకేలాగా అనిపిస్తుంది ఎందుకంటే అదే కంపెనీ CEO ఇక్కడికి వెళ్ళి డిజైన్ చేసినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి. కాకపోతే నథింగ్ నాకు ఇంకా కొంచెం ఫాస్ట్ గా కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ కన్నా గానీ చాలా స్నాపీగా ఉంది. వేరే వన్ ప్లస్ కూడా పర్వాలేదు బట్ నెక్ టు నెక్ అగైన్ కంపేర్ చేస్తే ఇది నాకు బెటర్ అనిపించింది. ఇంతే కాదండి దీంట్లో మీకు వచ్చేటప్పటికి కేవలం 2 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అంటే ఆండ్రాయిడ్ 14 ఇచ్చారు కాబట్టి ఆండ్రాయిడ్ 15, 16 మాత్రమే ఇస్తారు. వేరే ఇక్కడ 15, 16, 17 కూడా మనకు రావడం జరుగుతుంది. సో లాంగ్ లాస్టింగ్ లో స్నాపీగా మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ నథింగ్ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు వన్ ప్లస్ కన్నా గానీ. కాకపోతే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ మీరు కాల్ రికార్డింగ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అన్నట్లయితే కనుక వేరే వన్ ప్లస్ లో కూడా మీకు డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ఇస్తారు. కానీ ఇందులో మనం ఓ డైలర్ వేసుకొని కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వేరే ఇందులో అలాంటి ఫీచర్ అయితే లేదు. జస్ట్ ట్రిక్స్ ద్వారా అక్కడ ఉండేటువంటి నోటిఫికేషన్ ని ఆఫ్ చేసుకోవడం తప్ప. సో నేనైతే ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వన్ ప్లస్ చూస్ చేసుకుంటాను. మీరేం చూస్ చేసుకుంటారు కామెంట్ చేయండి. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి చూద్దాం. ప్రైమరీ సెన్సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నథింగ్ ఫోన్ లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇందులో ఐసోసెల్ GN9 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. వేరే ఇదే మీకు వన్ ప్లస్ లో వచ్చేటప్పటికి లిటియా 600 సెన్సార్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినటువంటి కెమెరా శాంపిల్స్ లో మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో వన్ ప్లస్ అలాగే రైట్ సైడ్ నథింగ్. వన్ ప్లస్ లో ఏదైతే ఉందో మనకు కొంచెం కూల్ గా అలాగే నథింగ్ ఫోన్ లో కొంచెం వామ్ గా అండ్ షార్పర్ పిక్చర్ తో పాటు డీటెయిలింగ్ వన్ ప్లస్ లో కొంచెం బెటర్ గా ఉంది. ఈవెన్ ఎక్స్పోజర్ కంట్రోల్ కావచ్చు అండ్ కలర్స్ కూడా మనకి సాచురేషన్ లెవెల్స్ కొంచెం పాప్ అవుతూ మనకు కనపడడం జరుగుతుంది. ఇది డిపెండ్స్ అపాన్ యూజర్ ని బేస్ చేసుకొని ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ నథింగ్ ఫోన్ ఏదైతే ఉందో కొంచెం నాకు అంటే బూస్టెడ్ గా అలాగే ఎక్స్పోజర్ గా కొంచెం బ్రైట్నెస్ పెంచుతూ నాకైతే చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే నిజంగా న్యాచురల్ కి దగ్గరగా ఉండేలాగా నాకు వన్ ప్లస్ ఫార్ బెటర్ అనిపించింది కంపేర్డ్ టు నథింగ్ కన్నా. ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ పిక్చర్ షార్ప్నెస్ కావచ్చు, క్రిస్ కావచ్చు, అలాగే HDR కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, ఇవన్నీ కూడా నథింగ్ ఫోన్ కన్నా గానీ వన్ ప్లస్ లో ఫార్ బెటర్ అనిపించింది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పుడు కేవలం 8 మెగాపిక్సెల్ తీసుకొస్తే వేరే నథింగ్ లో 50 మెగాపిక్సెల్. సామ్సంగ్ JN1 సెన్సార్ ని నథింగ్ లో తీసుకొస్తే వేరే వన్ ప్లస్ లో వచ్చేటప్పటికి IMX 355 సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే నథింగ్ లో కొంచెం మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ అల్ట్రా వైడ్ యాంగిల్
కేటగిరీలో మాత్రం నాకు నథింగ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. అండ్ డీటెయిలింగ్, క్రిస్ప్నెస్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు నథింగ్ బెటర్ అనిపించింది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. ఇక పోర్ట్రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పోర్ట్రేట్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ లో నాకు వన్ ప్లస్ చాలా బెటర్ అనిపించింది కంపేర్ టు నథింగ్ ఫోన్ కన్నా గానీ. నథింగ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. వేరే నథింగ్ ఫోన్ లో మీరు చూసారంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈవెన్ డీటెయిలింగ్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ పోర్ట్రేట్ బుకే ఎఫెక్ట్స్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక వేరే మీకు నథింగ్ కన్నా వన్ ప్లస్ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇక ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే నథింగ్ ఫోన్ లో మనకి 32 మెగాపిక్సెల్ ఇచ్చినా కానీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా తక్కువగా ఉంటుంది. వేరే వన్ ప్లస్ లో కొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ డీటెయిలింగ్ కావచ్చు, కలర్ కావచ్చు, అలాగే హెచ్డిఆర్ బ్రైట్నెస్ కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు వన్ ప్లస్ కొంచెం బెటర్ ఉంది. ఈవెన్ ఇది 16 మెగాపిక్సెల్ అయినా అది 32 మెగాపిక్సెల్ అయినా వన్ ప్లస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అని నా అభిప్రాయం. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మీరు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ వన్ ప్లస్ లో స్టెబిలైజేషన్ బాగాలేదు. నథింగ్ ఫోన్ లో స్టెబిలైజేషన్ అయితే బాగుంది. ఎందుకంటే ఇందులో 4K లో EAS మాత్రం ఇచ్చారు, OIS ఇవ్వాల. ఈవెన్ ఫ్రంట్ లో మీరు చూసారంటే రెండిట్లో కూడా మీరు 1080 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా నేచురల్ కి దగ్గరగా నాకు వన్ ప్లస్ లో కనిపిస్తుంది కంపేర్ టు నథింగ్ కన్నా గానీ. ఇక ఫైనల్ కన్క్లూజన్, ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి? ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో వీటికి సంబంధించినటువంటి యూనిక్నెస్ అయితే ఉన్నాయి. బట్ రెండిట్లో ఏదో ఒకటైతే విన్నర్ అవ్వాలి. సో అలాంటి సందర్భాల్లో నేను ఇక్కడ వన్ ప్లస్ నాట్ CE 4 ని పిక్ చేస్తాను కంపేర్ టు నథింగ్ ఫోన్ కన్నా. రీజన్ ఏంటి అంటే ఇందులో మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 100 watts ఆఫ్ చార్జర్ ఇన్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి మళ్ళీ మనం 2000-3000 అడిషనల్ గా ఖర్చు పెట్టి మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. వేరే ఇందులో మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీటితో పాటు మనకి మెమరీని కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. వేరే ఇందులో అలాంటి ఫీచర్ అయితే లేదు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ పరంగా కూడా కంపేర్ టు నాకు నథింగ్ ఫోన్ కన్నా గానీ వన్ ప్లస్ బెటర్ ఆప్టిమైజ్డ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ సెన్సార్ వల్ల. అండ్ వీటన్నిటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే కంపేర్ టు MediaTek Dimensity 7200 Pro కన్నా గానీ Qualcomm Snapdragon 7 Gen 3 ఏదైతే ఉందో కొంచెం పవర్ఫుల్. ఈవెన్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో కంపేర్ టు MediaTek కన్నా గానీ ఇది చాలా బాగుంది. కాకపోతే ఇందులో మీరు కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ దీంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా వర్షన్ 5 ని తీసుకొచ్చారు. వేరే ఇందులో పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కంపేర్ టు కార్నింగ్ కన్నా గానీ పాండా కొంచెం లిటిల్ బిట్ లో ఉంటుంది. అండ్ ఇంతే కాదు వేరే ఇందులో మనకు ఒక మేజర్ అప్గ్రేడ్ ఎక్కువగా రావడం జరుగుతుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. ఇక ప్రైసింగ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమే. ఇది 24,000 రూపాయలు బేస్ వేరియంట్ 8 + 128GB వస్తే వేరే ఇక్కడ వచ్చేటప్పటికి 25,000 రూపాయలు. సో దీని మీద ఒక 1000 రూపీస్ ఎక్కువ. బట్ ఇందులో మళ్ళీ అడిషనల్ గా చార్జర్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. వేరే ఇందులో చార్జర్ కొనాల్సిన అవసరం లేదు, బాక్స్ లోనే ఇస్తున్నారు. అది కూడా 100 watts ఇస్తున్నారు. ఇక్కడ 45 watts మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని పక్క పెడితే బాక్స్ లోనే మనకి కేస్ కూడా ఇచ్చారు. వేరే ఇక్కడ మళ్ళీ కేస్ కూడా అదనంగా మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని సెగ్మెంట్స్ లో చూసినా గానీ అంటే కొంత వాటి దగ్గర కాంప్రమైజ్ అయితే ఇది నాకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏదో ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలంటే ఏది పర్చేజ్ చేస్తారో లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ బై ద వే ఈ వన్ ప్లస్ నాట్ CE 4 ని ఇంకా ఏ మొబైల్ ఫోన్స్ తో కంపేర్ చేయమంటారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.